దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కనానులో కరువున్నది, ఐగుప్తుల ధాన్యం ఉన్నది 4వ భాగము. 4వ భాగంలో దేవుని ప్రవచనము యోసేపుపై ఉన్నది. ఆదికాండము 31 అధ్యాయము 33 మధ్య నుంచి 34 వచనము. అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలు పెట్టి వాటి మీద కూర్చుండెను. మన కుటుంబంలో, మన సంఘములలో, మన సేవలో, మన పరిచర్యలలో నిలవైన వారిలో యోసేపు ఉన్నాడా? యోసేపు వద్ద అపారమైన దేవుని ఆత్మ, దేవుని హస్తము, ప్రత్యేకమైన అభిషేకము, అతని కొరకు తెరవబడ్డ ఆకాశము, అతని మీద దేవుని స్పష్టమైన హస్తము చూసామా? కాపాడుకుందాము. ఎక్కడ యోసేపు ఉంటాడో అక్కడ సమృద్ధి, ఎక్కడ యోసేపు ఉన్నారో అక్కడ ఆశీర్వాదం. అన్ని సౌకర్యాలు యోసేపు ఉన్న చోటనే ఉన్నాయి. ఇది కనాను కాబట్టి బాగుంటుందిలే, దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన స్థలం కదా అనుకోవడానికి లేదు. అది ఐగుప్తు కాబట్టి బాగోదులే, అది ఆశీర్వదించబడ్డ స్థలం కాదని అనుకుంటాం. కానీ యోసేపు ఎక్కడ ఉంటే అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. అది దరిద్రపు స్థలమైన యోసేపును కొనుక్కుంటే ఆశీర్వాదం వస్తుంది. ఐగుప్తు దేశపు గతిని మార్చవచ్చు. శపితమైన భూమి అయిన సొదొమ గొమొర్ల గతిని మార్చవచ్చు. పాపిష్టి ఊరైన సమరయ గతిని మార్చవచ్చు. నజరేతు గతిని మార్చవచ్చు. అయ్యో, గెరాసీయుల దేశము గతిని మార్చవచ్చు. ఏ స్థావరమైన గతిని మార్చవచ్చు. యోసేపుని తెచ్చుకోగలిగితే, యోసేపుని కొనుక్కోగలిగితే, యోసేపుని చేర్చుకోగలిగితే, యోసేపు నాకు ఆశ్రయం ఇవ్వగలిగితే అన్ని ఆశీర్వాదములు యోసేపు మీద ఆధారపడి ఉన్నాయి. ఏదో ఆవేశంలో, కోపంలో ఒక మాట అనేసాము, కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో, అతిశయాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్ని బాధలు పడుతున్నాము. ఆశీర్వాదము ప్రభు మాట్లాడుతున్న ఉపదేశాన్ని విందాము. ఎవరిని అమ్మేసుకుంటున్నాము, ఎవరిని తెచ్చిపెట్టుకుంటున్నాము. బంగారమే విలువైనదని విగ్రహం అట్టి పెట్టుకున్నది, అనగా దాచుకున్నది రాహేలు. అది ఆమె జీవితంనే మార్చేసింది కదా. మార్గంలో ప్రాణము తీయలేదా ఆమెది? జీవితానికి, బిడ్డకు శాపంగా మారలేదా? రాహేలే ప్రపంచం అనుకుంటే 14 ఏండ్లు ఎంత దుఃఖాన్ని మిగిల్చింది. అనగా రాహేలు కోసం యాకోబు 14 సంవత్సరంలో కొలువు చేశాడు కదా. అది ప్రపంచం అనుకున్నాడు. అందుకని 14 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయనకు మిగిలిచ్చింది దుఃఖమే కదా. ఏది ఖ్యాతి కలిగింది, ఏది మాన్యమైనది, ఏది రమ్యమైనది, ఏది దృష్టి నిలపగలిగింది? ఇది కనాను గనుక సమృద్ధి ఉంటుంది, ఇది ఐగుప్తు గనుక శాపం ఉంటుంది అనుకోవద్దు. ఇది కనానైనా కరువు ఉంటుంది, కనువు రావచ్చు. అది ఐగుప్తు అయినా సమృద్ధి రావచ్చు. కారణం అక్కడ యోసేపు ఉంటే, ఎక్కడ ఉంటే అక్కడే సమృద్ధి. ఒక అభిషక్తునికి విలువ ఎంత గొప్పది, దేవుని గూర్చిన ఏర్పాటు ఎంత గొప్పది. ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకుంటే, ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యం చేయాలనుకుంటే అతని విలువ ఎంత ప్రశస్తమైనది, శ్రేష్టమైనది. చిన్నవాడే, 11 అన్నదమ్ములలో చివరివాడు, ఆఖరివాడే. కారణం తెలియదు. దేవుడే యోసేపును కోరుకున్నాడు. ఏంటి స్పెషల్ అనంటే అతనిలోని దేవుడు చూసుకున్నాడు, పిలుచుకున్నాడు. హేతువు లేదు, ప్రత్యేకమైన కారణం లేదు, ఉన్నది ఒక్కటే. ఎందుకు దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు? యోసేపు చిన్నవాడైనా, జ్ఞానం లేకపోయినా, వయసు లేకపోయినా ఎందుకు దేవుడు కోరుకున్నాడు? కోట్ల మందిలో నుండి ప్రత్యేకించుకున్నాడు. ఎన్నిక లేని కుటుంబంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకత కుటుంబంలో కాకుండా తృణీకరింపబడిన కుటుంబంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. విగ్రహారాధుల మధ్యకు, ఇశ్రాయేలు శత్రువుల రాజ్యమైన ఐగుప్తుకి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు యోసేపుని? దేవుడి వాక్యంతో కొన్ని మాటలు ఈ రోజున యోసేపుని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడో మనం రేపటి దినమున కొన్ని నేర్చుకుందామండి. ఈ రోజు 4వ భాగంలో కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు మనము రాహేలు వలె బంగారము వాటి గురించి ఆశపడకుండా యోసేపు లాంటి వాళ్ళని మనం తెచ్చుకుంటే, భయభక్తులు గల వాడిని తెచ్చుకుంటే, మన ఇంట్లో ఉంచుకుంటే, మనము ఆతిథ్యం ఇస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో అనేది మనం ఈరోజు నేర్చుకున్నందుకు దేవుడికి వేలాది స్తోత్రాలు. మరికొన్ని మాటలు దేవుడు రేపు నేర్పించును గాక. ఆమేన్.